హాయ్ పోలీసు వాళ్ళు వెతుకుతున్నారు పల్లవి ప్రశాంత్ అని టాక్ నడుస్తుంది ఏమంటావు? అవునన్నా వెతుకుతున్నారు. సో ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడు కాబట్టి బయట ఏం జరిగిందో ఆయనకి తెలీదు. సో పలకొట్టారు, గొడవలు చేశారు. ఆయన లోపలుండి ఆ సీక్రెట్ హౌస్లో ఏం మాట్లాడుతున్నారో అనేదే రెండో వ్యక్తికి తెలియదు. అలాంటిది బిగ్ బాస్ హౌస్లో జరిగే దానికి బయట జనాలకి సంబంధం ఏంటన్నా? ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ కొట్టారు, వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు కొట్టారు అంటున్నారు. అయ్యేమన్నా వాళ్ళు ఏమన్నా ఇక్కడ టాటా వేయించుకున్నారా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని? కాదు కదా, అందరూ వచ్చారు. ఆ జనాల్లో ఎవరి ఫ్యాన్సో తెలియదు, అసలు ఫ్యాన్సో కాదో తెలియదు, గోల్ చేయడానికి వచ్చారో తెలియదు. కానీ బస్సులు అండ్ కార్లు, బైక్స్ ఇవన్నీ పబ్లిక్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి కేసు నమోదు చేశారు. కానీ ఇన్ని రోజులు లోపల ఉండటం వల్ల సో ఫ్యామిలీలకు దూరంగా ఉన్నాడు, ఫ్రెండ్స్ వీళ్ళందరినీ కూడా. సో వాళ్ళని కలవటానికి వెళ్ళుంటాడు. నెక్స్ట్ అక్కడ గుడి ఫేమస్ బాగా గుడి ఒకటి ఉంది, మల్లన్న గుడికి ఆయన ఎప్పుడు వెళ్తూ ఉంటాడు, పసుపు బొట్లు పెట్టుకొని ఉంటాడు, మనం అందరం చూస్తూనే ఉంటాం. సో అక్కడికేమైనా వెళ్ళి ఉంటాడు. పోలీసులు ఏమో వేరే తమ్మెళ్ళు పెట్టుకొని ఆయన గురించి పరారులో ఉన్నాడు, ఆ వెతుకుతున్నామంటే అన్న ఆయన పారిపోయే అవసరం లేదన్న. ఎందుకంటే ఇస్ అ డేర్ 100 రోజులు బిగ్ బాస్ హౌస్లో ఉండి ఒక కప్పు తీసుకొని వస్తే పోలీసులకి భయపడతారని మనం ఎలా అనుకుంటామన్నా? అదంతా వాళ్ళపై హైప్ చేసుకుంటానికి లేపుకుంటానికి వాళ్ళ ఛానళ్ళు తమ్మెళ్ళు పెట్టుకుంటున్నారు. ఆయన అయితే వస్తాడు, డేర్గా వచ్చి స్టేషన్లోనే కూర్చొని సమాధానం చెప్తాడు. ఆయన వెనకమాల అలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది. ఒక రైతుని ఎప్పుడు కూడా తక్కువనే చూస్తారు. అదే ఒక చిన్న మిస్టేక్ జరిగిందంటే ఇంకా వేసుకుంటారు ఒక రైతుని. అట్లాగే ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విషయంలో కూడా జరుగుతుంది భయ్య. నీకు తెలిసి ఏమైనా కుట్ర జరుగుతుందంటావా పాపం ఆయన విన్ అవ్వడని పాయింట్ ఆఫ్ లో? పక్కా అన్న. ఎందుకంటే సాధారణ ఒక మనిషి ఏమీ లేనోడు ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చి ఇలా బిగ్ బాస్ హౌస్లో విన్ అయ్యి కప్పు తీసుకుని బయటకొని వెళ్ళాడు. చాలామందికి చెప్పుకుంటే వేరేలాగా ఉంటుందని కొంతమంది జల్సీ ఫీల్ అయ్యి కుట్ర అయితే పాల్గొన్నారు. పక్కా తెలుస్తుంది. ఇంకొకటి, ఆయనైతే ఎక్కడికి వెళ్ళిపోడు, పక్కాగా స్టేషన్కి వచ్చి లొంగి చెప్తాడు, విషయం చెప్తాడు. ఎందుకంటే ఆయన వెనకమాల చాలామంది ఉన్నారు. మనం చూసుకుంటే ఆయనకి దగడ సాయన్న సపోర్టు, శంకరన్న అమీర్పేట శంకరన్న సపోర్టు, ఎంత ఈ బ్యాక్గ్రౌండ్ ఉందగా ఇండస్ట్రీలో కూడా చాలామంది, నాగార్జున గారు కూడా సపోర్టే, చాలామంది సపోర్ట్ ఉన్నారు. ఇంతమంది సపోర్ట్ ఉన్నప్పుడు ఒకరు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా. అది నిజమైతే ఈ పార్టీకి ఇండస్ట్రీ మొత్తం చాలామంది సాయన్న కానీ, శంకరన్న కానీ, నాగార్జున గారు కానీ ఏదైనా చిన్న క్లిప్ అన్నా పెట్టేవాళ్ళు సోషల్ మీడియాలో. అది ఫేక్ అన్న, అది ఫేక్. సో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయే మనిషి కూడా కాదు, అందరికీ తెలిసిందే. అది ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నాను? ఓవర్గా చెప్తున్నానన్న, వీడియోలు చేసే వాళ్ళందరికీ కూడా అక్కడ ఏం జరుగుతుందో అది మాత్రం పెట్టండి. అక్కడ 10 మందిని పంపించాము పోలీసుల్ని, ఇక్కడ 20 మందిని పంపించాము, ఎతుకుతున్నాము, దొరకట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు, ఇలాంటివి వద్దండి. ఇప్పుడు ఏదైనా ఒక ఆయన పాయింట్ వెయిట్లో ఏం ఆలోచించుకుంటున్నాడో చూడాలి కదా, మనం కూడా వెయిట్ చేయాలి కదా. ఒక మనిషికి అవకాశం ఇవ్వాలి. నాగార్జున గారే ఇచ్చారు రైతు పెట్టికి ఒక అవకాశం, మీరు కూడా ఇవ్వాలి కదా. డిపార్ట్మెంట్, మీ డిపార్ట్మెంట్కి మేము ఎంత సహాయపడ్డామో మాకు తెలుసు అక్కడ. కానీ కొంతమంది ఎదవల వల్ల అక్కడ మొత్తం ఖరాబ్ అయిపోయింది. దానికి మేమేమంటలా, మీ డ్యూటీ మీరు చేశారు, కానీ మీకు దెబ్బలు తగిలి మేము కాదంటలా. సో ఒకటే చెప్తానండి, రైతు బిడ్డని ఎప్పుడైనా సరే తక్కువ అంచనా చేయమాకండి, తక్కువగా చూడమాకండి, తక్కువ చూపు చూడమాకండి. ఎందుకంటే ఆయన ఏమనుకుంటున్నాడో రేపు పొద్దున మీడియా ముందుకు వచ్చి చెప్తాడు. ఆయన తప్పు చేసినోడైతే ఆ ఇంటికి డైరెక్ట్గా వెళ్ళిపోతాడు, కానీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడి చేయడు కదా, వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. చాలా మంది ప్రెస్ మీట్ ఇట్లా ఇవ్వలేదని కూడా ట్రోల్ చేస్తున్నారు, నెగిటివ్ చేస్తున్నారని నడుస్తుంది. నిజమేంటావా? అది నిజమని ఆ వీడియో ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, నేను ఇంకా జనాలకు పంపించలేదు. అది ఆ అన్నయ్య పక్కనే ఉంటాడు, ఆ బిగ్ బాస్ హౌస్లోకి పంపించిన ఆయన నైటే పంపించాడు నాకు. దానికి నేను ఒక వీడియో పెట్టి ఇన్స్టాలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఆయన బాధపడుతూ ఒక వీడియో చేశాడు. అది చేసే ఎక్కడికైనా బయటకు వెళ్ళినట్టున్నాడు నాకు తెలిసి, చాలా బాధపడ్డాడు. ఆ వీడియో క్లిప్ కూడా నీకు పంపిస్తాను, చూడండి. వాళ్ళ తమ్ముడి మీద కూడా A1 కేసు పడింది, వాళ్ళ అంచుల మీద పడింది అని కూడా తాకున్నాడు అన్న. పడవచ్చు అన్న, కేసు పెడతాంలో తప్పులేదు. ఎందుకంటే గొడవ చేశారు, మనం కల్లారే చూసాం. మన బస్సు అద్దాల వల్ల కొట్టారు, అలాగే 2-3 కార్లు, మన సెలబ్రిటీ కార్ల వల్ల కొట్టారు అద్దాలు, రోడ్డు మీద పబ్లిక్కి ఇబ్బంది పెట్టారు, చేశారు. కేసులు పెడతాం తప్పులేదు. కాకపోతే వాళ్ళు ఎవరి ఫ్యాన్స్, వాళ్ళు ఎందుకు చేశారు, తాగున్నారా
లేకపోతే కావాలని ఆయన మీదకి బురద జల్లాలని ఇలా చేస్తున్నారా, అది పాయింట్ వైట్గా తెలుసుకొని తమ్ముళ్ళని పెట్టమని చెప్తున్నాను, నేనేమంటలా. అది సజ్జనార్ గారు కూడా ఫైర్ అయ్యారు అని తెలుస్తుంది బిగ్ బాస్ దాని మొత్తం మీద, పల్లవి మీద కాకుండా బిగ్ బాస్ షో మీద ఫైర్ అయ్యారని తెలిసింది. దాని గురించి అన్న, బిగ్ బాస్ హౌస్ అన్నది బిగ్ బాస్ మీద చాలా మంది కుటుంబాలు బతుకుతున్నాయి అన్న. అది రైట్ తప్ప అన్నది అది సెకండరీ. ఎందుకంటే బిగ్ బాస్ అన్నది అది ఒక షో. ఇప్పుడు జబర్దస్త్ అట్లా అది ఒక షో. అన్నం రియాలిటీ షోలో అవన్నీ అన్నం పెట్టి అక్కడ ఏం జరిగినా ఏం జరగపోయినా సరే ఆ షోలు రన్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక సాధారణ మనిషి ఒక రైతు పెట్టే కప్పు తీసుకుని వచ్చాడు, రేపొద్దున అలాగే ఒక టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి నాగార్జున గారు బిగ్ బాస్ హౌస్లోకి తీసుకెళ్ళి చేస్తున్నారు. అట్లాగే రేపొద్దున వేరే వాళ్ళకి కూడా అవకాశాలు వస్తాయి అది ఉంటే. కానీ ఇంత ఈ రకంగా గొడవలు అయితే అని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, నాగార్జున గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అది థ్యాంక్ యూ.